గత వైఎస్ఆర్సీపీ చేసిన పాపాల వల్లే రాష్ట్రంలో ప్రజలపై కరెంటు ఛార్జీలు భారం పడిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని శనివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైఎస్ఆర్సీపీ నాయకులపై దుమ్మెత్తిపోశారు. గతంలో వైసీపీ ఎన్నికలప్పుడు కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు మోత మోపి పెను భారం పెట్టిందని, పెంచిన ఛార్జీలను తగ్గించమని ప్రజలు తిరగబడితే వారి మాటలకు విలువ లేకుండా కరెంటు ఛార్జీలు తగ్గించేదే లేదని భీష్మించి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా నిరసన తెలపడం సిగ్గుచేటు అన్నారు. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచలేదా అని నిలదీశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నదని విషయం ప్రతిపక్షం లేని వైసీపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. వైసీపీలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి తప్పిదాలకు బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి తానే నిరసన తెలియజేయడం దొంగ అన్నట్లు ఉందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని బహిర్గతంగా ప్రకటించాలని, లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని వైసీపీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేశ్లపై చౌకబారు మాటలు మానాలని హితవు పలికారు. మీకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది 1,29,000 కోట్లు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది మీరు. ఈరోజు చేసి ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇంకోరు అన్నారు, నిరంకుశ పాలన అని. నిరంకుశ పాలన అంటే మీరు 5 నెలలు 6 నెలల క్రితం రోడ్డు కాదు, ధర్నాలు చేయరు మీరు. ఆ మాట్లాడిన వ్యక్తి కూడా మన మధుసూదన్ రెడ్డి, రోజా వీళ్ళు మాట్లాడారు. మేము అనుకుంటే వస్తే లోపలేస్తారు, తప్పు చేస్తే లోపలేస్తే ఎవరైనా మేము భయపడేదిలే. ఊరికే 4 ఉందని రోజమ్మ మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడే నువ్వు నీ ప్రజలే అక్కడ వస్తున్నారు. మీ గ్రూప్ రాజకీయాలు మీరు పెట్టుకోండి, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే అది బాగుండదు. మీ ద్వారా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇది మంచి ప్రభుత్వం. ఆ రోజు ఎలక్షన్లో ఏమైతే వాగ్దానాలు చేశారో, సూపర్ 6 పథకాలు అన్ని 4 కంప్లీట్ అయ్యి ఉచితంగా మహిళకి ఇవ్వాలి, అది కూడా బస్సు వ్యాన్ ఇస్తారు. దాని తర్వాత విద్యా దీవెన అది కూడా ఇస్తారు. అన్నీ సక్సెస్ అవుతారు. ఏది కానీ ఆయన చెప్పిన వాగ్దానం లేదు. ఇది మంచి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు కూడా పెంచారంటే మీరు పెట్టినటువంటి ఫైలు ఆ టైంలో 23 మార్చి నుంచి 24 దాంట్లో వచ్చినటువంటి దీన్ని ఆయన అదే విధంగా దాన్ని అనుసరించుకుని జయించడం జరిగింది. కానీ పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. మీరు చూసుంటారు, గత వారం రైతుల పైన ఒక ధర్నా అన్నాడు, నిన్న కరెంటు పైన ఒక ధర్నా అన్నాడు. బాధేది పెంచేది అంతా జగన్మోహన్ రెడ్డి. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటిని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకున్నది. 2014 నుంచి 19 వరకు తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాలో లోటు కరెంటుతో చంద్రబాబు నాయుడు గారు పాలించారు. దాని తర్వాత ఏ విధంగా సోలార్ ఎనర్జీ ఉండొచ్చు, జల విద్యుత్కు సంబంధించి ఉండొచ్చు, ఎత్తు దీనికి సంబంధించి ఉండొచ్చు, అన్ని రంగంలో 2019 వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చేటట్టు మిగులుతో ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారు మీకు తెలుసు. కోవిడ్ టైంలో మీరు చూస్తుంటారు, 3 నెలలకి 4 నెలలకి ఒకసారి కరెంట్ బిల్ తీసేవాళ్ళు. కరెంట్ బిల్ తీసిన తర్వాత మనకి 3 నెలలు కలిపి సర్ఛార్జీలు అన్నీ కలిపి ఒకేసారి 200 యూనిట్లు ఫ్రీ అనేది 400 యూనిట్లు అయింది. 400 యూనిట్లు అనేది 600 అయింది. దాని పెట్టుకుని సర్ఛార్జీలు పెంచి, ప్రీమియర్లు పెంచి కరెంటు బిల్ ఎక్కువ తీసుకునింది జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచాడు కరెంటు బిల్. ఈరోజు 1,29,000 కోట్లు ప్రజల పైన భారం మోపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి కర్నూలులో సోలార్ ఎనర్జీకి సంబంధించిన సుమారు 1000, అంటే సుమారు పెరగచ్చు తగ్గచ్చు, 1000 మెగావాట్ల పైన సోలార్ ఎనర్జీ పెడితే వచ్చిన వెంటనే నీ రౌడీ ఎమ్మెల్యేలు, నీ రౌడీ మినిస్టర్లు కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఏ విధంగా దాడి చేసి పగలగొట్టి
వాటిని మూసేశారు. ఆ రోజు ఎక్కడ పోయినాం జగన్మోహన్ రెడ్డి గారి నిన్న మన చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ పాత ఎమ్మెల్యేలు, ప్రెజెంట్ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ ప్రజలంతా ధర్నాలు చేశారు. మన జిల్లా ఆ రోజు ఉన్నటువంటి మంత్రి, ఎలక్ట్రికల్ మంత్రి నిన్న కూడా పోయి పొంగనూరులో ఇచ్చారు కరెంటు పేనాని. ఆయనే ఎలక్ట్రిసిటీ మంత్రిగా ఉన్నాడు. ఆయనే ఇచ్చినాడంటే ఏ విధంగా అధికారాన్ని వాడుకున్నారు, ఇప్పుడు దాని తప్పులు ఏ విధంగా ఉందో చెప్పేదానికి ఆయనే నిదర్శనం. ఇంకా ఎత్తుకుంటే కూకట్పల్లిలో హిందూజా వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 10 ఎకరాలు ప్రైమ్ ల్యాండ్, సుమారు 1,200 కోట్లు విలువ అయిన స్థలాన్ని హిందూజా వాళ్ళ దగ్గర లాక్కొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానీ వీళ్ళు కానీ వద్దంటే కూడా 1,400 కోట్లు ఎక్కడ కానీ విద్యుత్ సంబంధించి పెట్టకుండానే ఆయనకి హిందూజాలకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు మీ ఎమ్మెల్యేలకి, మీ నాయకులకి ఎవరికి కళ్ళు కనపడలేదా? ఈరోజు మాట్లాడుతున్నారు అంటే రైతుల్ని, ప్రజల్ని అందరిని ముంచింది మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈరోజు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రగిరి నియోజకవర్గంలో మోడల్గా పైలట్ ప్రాజెక్టుగా రంగంపేట నుంచి భీమవరం పెడుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉండే సోలార్ ఫ్రీ, దానిపై దాటితే వచ్చేటట్లు. ఎవరైనా 5 ఎకరాల స్థలం ఉంటే దానికి కూడా సోలార్ పెట్టుకొని ఎకరాకి ఇంత డబ్బు ఇస్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని. అంటే మళ్ళీ ఆయన కరెంటుని ఏ విధంగా మిగులుకు తేవాలనుకుంటారో మీకు తెలియదా? అందరికీ తెలుసు. కానీ మీరు చేసిన పొరపాట్లు, మీరు పాలన చేసిన పొరపాట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం ప్రభుత్వం పైన మాట్లాడుతున్నారు. విజయవాడలో ఒక వినియోగదారునికి ఏ విధంగా సబ్సిడీ ఏ టైంలో ఇచ్చినా దీంట్లోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరందరూ చూడొచ్చు. ఇదే ప్రభుత్వం చేసిన ఆంధ్రజ్యోతులు ఈరోజు ఏదైనా మాట్లాడితే పచ్చ ఛానల్ అంటారు.